ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది కాస్త రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తీరం వెంట గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవ్వరూ కూడా సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ సుస్పష్ట అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా ఏర్పడి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో అది మరింత పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో ఉండే అవకాశం ఉంది. మరియు అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తుంది. గంటల్లో